నగర ప్రజలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది జీహెచ్ఎంసీ. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ బల్దియా ఎర్లీ బర్డ్ ఆఫర్ను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏప్రిల్లో చెల్లిస్తే 5% రాయితీ పొందే అవకాశం కల్పించింది. ప్రతి ఏడాది మంచి స్పందన పొందుతున్న ఈ పథకాన్ని ఈసారి మరింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు అధికారులు. ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచేందుకు జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు సమన్వయంతో ముందుకొచ్చాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆదాయం సమకూరేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాయి. ఏప్రిల్ నెలలో ఎర్లీ బర్డ్ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నగర విస్తరణతో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఆదాయం కీలకమంటున్నారు అధికారులు. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీలోపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును పూర్తి స్థాయిలో చెల్లిస్తే 5% రిబేట్ లభిస్తుందని తెలిపారు అధికారులు. అయితే గత బకాయిలపై ఈ రాయితీ వర్తించదన్నారు. ఆన్లైన్ మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్యాలయాల ద్వారా పన్ను చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. టెక్నాలజీ సహాయంతో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు అధికారులు. ఎర్లీ బర్డ్ పథకం ఉద్దేశం నగరానికి ఆర్థిక బలం పెంచడమే అంటున్నారు అధికారులు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే భారీగా నిధులు సమకూరితే సిటీలో రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, పార్కులు, శానిటేషన్ లాంటి మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల కొరత లేకుండా నగర పాలన సాగించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు అధికారులు. పన్ను చెల్లింపుదారులకు కూడా ఈ స్కీమ్ లాభదాయకమే అన్నారు అధికారులు. 5% రాయితీతో వారి ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఒకేసారి పన్ను చెల్లించడంతో పెనాల్టీలు, వడ్డీ సమస్యలుండవన్నారు. కొన్నేళ్లుగా ఈ పథకానికి నగర ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి ఏడాది ఎర్లీ బర్డ్ స్కీమ్ ను ఉపయోగించుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉందన్నారు అధికారులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం రికార్డు స్థాయిలో స్పందన పొందింది. ఏప్రిల్ నెలలోనే భారీగా చెల్లింపుదారులు ముందుగానే పన్నులు చెల్లించగా జీహెచ్ఎంసీకి 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. 2024-25లో 830 కోట్ల వసూళ్లయ్యాయి. ఇక 3 కార్పొరేషన్ల పరిధిలో 2025-26లో మొత్తం 2556 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా ఓటీఎస్ ద్వారా మార్చి నెలలో 548 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ముందుగా పన్ను చెల్లిస్తే రాయితీతో పాటు నగరాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. ఈ 2 ప్రయోజనాలతో ఎర్లీ బర్డ్ స్కీమ్ కీలకంగా మారింది. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.